రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం శిరస్త్రాణం లేని వాహన చోదకులపై కొరడా ఝుళిపిస్తున్నారు. హెల్మెట్ ధరించకపోతే అపరాధ రుసుముతో పాటు 3 నెలల పాటు లైసెన్స్ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో గ్రేటర్ విశాఖలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ హెల్మెట్ లేని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు యంత్రాంగం పటిష్టమైనటువంటి చర్యలను చేపట్టింది. శిరస్త్రాణం ధరించి ఖచ్చితంగా ద్విచక్ర వాహనాలను నడపాలంటూ పదే పదే పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ వాహనదారుల్లో ఎలాంటి మార్పు లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు తీవ్ర గస్తీ కాస్తూ ఎవరైతే హెల్మెట్లు ధరించకుండా వాహనాలను నడుపుతున్నారో వాళ్లకు ఫైన్లు విధించడం, మరోవైపు అవసరమైతే లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేసేందుకు సిద్ధంగా కనిపిస్తున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నం జగదాంబ జంక్షన్ ఇటు జడ్జి కోర్ట్ సమీపంలో ఉన్నాం. దీనికి సంబంధించి ట్రాఫిక్ సిబ్బంది, మరోవైపు 2 టౌన్ ఎస్ఐ ప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే చాలాసార్లు అందరిని కూడాను ఎంతో వినయంతో విజ్ఞప్తి చేశారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పి. ఉన్నతాధికారులు కావచ్చు, కింది స్థాయి సిబ్బంది కావచ్చు, అందరూ కూడా పదే పదే చెప్తూ వచ్చారు, హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, మీ వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని చెప్పి. అయినా సరే ఇంకా మారట్లేదు, ఏంటంటారు? నేను ఎంఆర్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐనండి. గౌరవ సుప్రీంకోర్టు గైడ్లైన్స్, హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అలాగే పిలియన్ రైడర్ వెనకాల కూర్చున్న అతను కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. దాని ప్రకారంగా గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీసు విశాఖపట్నం వారు ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని పర్టికులర్గా ఈ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరు శిరస్త్రాణం ధరించాలని చెప్పేసి, అలాగే బిఐఎస్ మార్క్ కలిగిన, ఐఎస్ఐ మార్క్ కలిగిన నాణ్యమైన హెల్మెట్లు ధరించాలని చెప్పేసి గత 3 నెలల నుంచి ప్రతి చోట మైక్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ తోటి అనౌన్స్ చేస్తున్నాము. అలాగే ఎక్కడికక్కడ మొత్తం సిటీ మొత్తం కూడా బ్యానర్లు ఏర్పాటు చేసాము. అయినా సరే ప్రజల్లో ఇంకా మార్పు రాలేదు. చాలా మార్పు వచ్చింది. ఇంచుమించు 60% వేసుకుంటున్నారు, 40% వరకు ధరించడం లేదు. తర్వాత ఈ విషయంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి వాళ్ళు హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేసిన వాళ్ళకి లైసెన్స్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి, తాత్కాలికంగా 3 నెలల పాటు సస్పెండ్ చేయమని చెప్పేసి మేము కమిషనర్ గారికి లెటర్ పెడుతున్నాం. దాని ప్రకారంగా ఇప్పటికే సుమారు నగరంలో 4,000 పైచులకు దగ్గర 5,000 లైసెన్సులు క్యాన్సిల్ చేశారు. ఇంకా సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు కూడా నగరం మొత్తం మీద కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. అయినా ఇంకా ప్రజల్లో మార్పు రావడం లేదు. చాలామంది కూడా హెల్మెట్లు లేకుండా చేస్తున్నారండి. సార్, ఇప్పుడు మైనర్స్ కొంతమంది ఎవరైతున్నారో వాళ్ళు కూడా 2 వీలర్ నడుపుతున్నారు, సరదాగా ఎంజాయ్ చేద్దామనో లేదంటే ఏదో కారణాల వల్ల ఎమర్జెన్సీ పర్పస్గా. మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? జనరల్గా ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు రైడ్ చేస్తే ఆ ఎఫెక్ట్ పేరెంట్స్ మీద పడే అవకాశం ఉంటుంది. అవునండి, మైనర్స్ ఎవరు కూడా డ్రైవ్ చేయకూడదు. అలాగా డ్రైవ్ చేసినట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు పిలిపిస్తున్నాం, వాళ్ళని ఆఫ్ చేసి పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళకి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా దాని మీద చర్యలు తీసుకుంటున్నాం. గైడ్లైన్స్ ప్రకారంగా అయితే ఇంచుమించు 20,000 వరకు తల్లిదండ్రులకి ఎవరైతే బండి ఓనరో వాళ్ళకి ఫైన్ పడే కొత్త రూల్స్ ప్రకారంగా ఉంది. కానీ ప్రస్తుతానికి ఇంకా ఇప్పుడు చాలా మైనర్ డ్రైవింగ్ చాలా మటుకు తగ్గింది. ఎక్కడో అరాకొర దొరికితే మాత్రం కంపల్సరీగా ఆఫ్ చేసి తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మేము వాళ్ళని రిలీజ్ చేస్తున్నాం, వాళ్ళకి ఫైన్ వేస్తున్నామండి. జనరల్గా ఇప్పుడు హెల్మెట్ లేకపోతే ఫైను ప్లస్ లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నారా, లేదంటే ఓన్లీ ఫైనే వేస్తున్నారా? ఫైన్తో పాటు లైసెన్స్ కూడా తాత్కాలికంగా 3 నెలల పాటు రద్దు చేయమని, ఫస్ట్ సారి అయితే 3 నెలలు, రెండోసారి అయితే 6 నెలలు, తర్వాత అయితే పూర్తిగా క్యాన్సిల్ చేయమని చెప్పేసి క్యాన్సిల్ ఆర్టీఓ గారు, కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆయన చెప్పారండి, రాజరత్నం గారు. దాని ప్రకారంగా ప్రస్తుతానికి చాలా మటుకు అమలు జరుగుతుంది. అలాగే సుమారు 5,000 ఫైన్లు, 5,000 లైసెన్సులు రద్దు చేశారండి. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే విశాఖపట్నం నగరం నడిబొడ్డున ఏదైతే హెల్మెట్లు ధరించకుండా, శిరస్త్రాణం లేకుండా తమ ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి వాహనదారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇప్పటికే దాదాపు 3-4 నెలల నుంచి కూడాను పూర్తిగా వాళ్ళందరిలో కూడా అవగాహన కల్పిస్తూ, అవేర్నెస్ కల్పిస్తూ ఎక్కడెక్కడ నగర పరిధిలోని ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో
బ్యానర్లు కానీ ప్లకార్డులు కానీ ఇవన్నీ ప్రదర్శిస్తూ వాహనదారులు అవగాహన కల్పించినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు అవేర్నెస్ రాని పరిస్థితి ఉంది. అక్కడ హెల్మెట్లు కూడా ధరించలేని పరిస్థితి. అయితే దాదాపుగా ఒక 60% మంది అయితే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ని వినియోగిస్తారని చెప్పి, ఇంకో పక్క ఏదైతే హెల్మెట్ లేని వాళ్ళ మీద ఫైన్తో పాటు అవసరమైతే ఒక 3 నెలల పాటు లైసెన్స్ తాత్కాలికంగా క్యాన్సిల్ చేసే పరిస్థితి అయితే తీసుకొచ్చారని చెప్పి, దీనికి సంబంధించి డిటీసీ విశాఖ ఏదైతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి రవాణా శాఖకు సంబంధించి డిటీసీ మీద కూడాను ఆయనతో కూడా చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు ఒక 5,000 లైసెన్స్ని అయితే మాత్రం తాత్కాలికంగా రద్దు చేశామని చెప్పి, చాలా వరకు ఫైన్లు కూడా విధించడం జరిగిందని చెప్పి ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజు.